అయితే ఒకటి సార్ సందేహం, ఇప్పుడు ఇప్పటి వరకు నడిచిన కేసులకు సంబంధించి కూడా టేకప్ చేస్తారా లేకపోతే ఇక మీద చేస్తారనేది బహుశా కాకుమాన్ రాజశేఖర్ గారు ఇలా మోర్ క్లారిటీ ఉందా? రాజశేఖర్ గారు సూపర్ యాప్ గురించి అది యాక్చువల్గా సార్ గతంలో మనం చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దురాఘాతాలు మనం గమనిస్తూనే ఉన్నాము. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా కూడా వాటిని వెంటనే మరి వాటిని డిలీట్ చేయటం వాళ్ళ చేతిలో ఉన్న పని కాబట్టి చేస్తా ఉన్నారు. అంటే వాస్తవాలు ప్రజలకి తెలియకుండా మరి అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే సో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు యొక్క అధికారులు ఉన్నటువంటి కూటమి. దాన్ని ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్ 2.2 సూపర్ యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో లాంచ్ చేసి చేయకముందే వెంటనే విత్ ఇన్ 1 hour లోనే 40,000 మంది మరి అందులో అది డౌన్లోడ్ చేసుకోవడం, అందులో జాయిన్ అవడం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 2 లక్షలు మరి 1 డే దాటక ముందే 2 లక్షలు దాటిపోయింది. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది ఇది డౌన్లోడ్ చేసుకున్నట్టుగా నాకు తెలుస్తుంది. విదేశాల నుంచి కూడా అనేక మంది నాతో మాట్లాడిన సందర్భంలో ఈ యాప్ మేము డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాల భాగమే వాళ్ళు కూడా తెలుసుకుంటా ఉన్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. బట్ ఏదైనా దీని వల్ల ఏంటంటే వాస్తవమైనటువంటి ఏం జరుగుతున్నాయి లేదా కార్యకర్తలు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే సెంట్రల్ ఆఫీస్ వరకు, గ్రామ స్థాయి నుంచి సెంట్రల్ ఆఫీస్ వరకు మరి అనుసంధానం అయి ఉండడం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం. అది చాలా అవసరం కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, దౌర్జన్యాలు కానీ, మర్డర్లు కానీ, మానభంగాలు కానీ, అక్రమ కేసులు కానీ, అరెస్టులు కానీ, ఇవన్నీ చూస్తా ఉంటే ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం బయటగా రానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడ ఏ మూల గ్రామ స్థాయి నుంచి ఏ గల్లీలో ఏం జరిగినా కూడా ఈ యాప్ లోకి వెంటనే ఆ విషయాన్ని మరి వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెంటనే సెంట్రల్ ఆఫీస్ లకు రావడం, దాని మీద పార్టీకి కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు డిజిటల్ కవచం అన్నారు. డిజిటల్ కవచమే కాదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, సానుభూతి పనులు కానీ, లేదా ప్రజాస్వామ్య వాదులకు కానీ ఇది ఒక రక్షణ కవచం అని మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ దురాఘాతాలను ఎదుర్కొని అటువంటి పార్టీ క్యాడర్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా, ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితులు. అంటే సోషల్ మీడియా పరిస్థితులు చూస్తే ఎంత దారుణం అంటే, నిన్న కాక మొన్న మరి హైదరాబాద్ కి దగ్గరలో కోతవేడుగా ఉన్నటువంటి మరి గ్రామంలో 6గురిని నిలువునా చంపేసినా కూడా బయటికి రానటువంటి విషయం, వారిని కనీసం అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ పోలీసులు ఉంటే, ఎప్పుడో ఒక ఛానల్లో మరి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వచ్చి అదే సమయంలో, ఇది ఇక్కడ జరిగినటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ వచ్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసి మరి తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో పెట్టి జైలుకి పంపించడం జరిగింది. అది ఇప్పుడు ఈ రోజు బెయిల్ కూడా రావడం జరిగింది. కానీ నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించినటువంటిది వాస్తవాలను మనం తెలియజేయడానికి ఇంత భయపడాల్సిన పరిస్థితులు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేవు. మరి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యాప్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం అనేటువంటిది, దాన్ని నవ్వుపంచడం అనేటువంటిది, అది ఖచ్చితంగా అది ఒక రక్షణ కవచమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు, సామాన్య ప్రజలకు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. రాజశేఖర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. డాక్టర్ విజయబాబు గారు ఇక్కడ ఒక సందేహం. దాదాపు 2 లక్షల మంది అంటున్నారు. 12 గంటల్లో 1 లక్ష మంది రాజశేఖర్ గారి లెక్క ప్రకారం 2 లక్షల మంది యాప్ లో చేరారు. ఇప్పుడు ఆ 2 లక్షల మంది ఏపీ పోలీస్ స్కాన్ లోకి వెళ్ళిపోయి అంటారు. ఖచ్చితంగా కదా. అయితే
ఇక్కడ నాకున్న సమాచారం, ఆయన మాట్లాడిన మాటలను మనం అర్థం చేసుకోవాల్సిన తీరు ఏంటంటే, అది రక్షణ కవచం అని చెప్పాను అంటున్నారు. ఒకసారి ఈ 2 ఏళ్లలో వైసీపీ యొక్క వ్యవహార శైలి, ఆ పార్టీ ఇది అంటే ఆ పార్టీ మీద వాళ్ళు పరిభాషలో చెప్పాలంటే ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, లేకపోతే రాజ్య హింస కానీ, అణచివేత విధానాలు కానీ, ఏవైనా దానికి ఏ